వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ పార్ట్నర్స్, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. నమస్తే, అందరికి వెల్కమ్. సో నా వాయిస్ వస్తుంది సార్? వస్తుంది సార్. సార్ ఓకే, తారపల్లి ప్రసాద్ సార్, వెల్కమ్. మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటా. సో మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. ఇందాక వెంకటేష్ సార్ వచ్చినాడు, మరి ఇద్దరు ముగ్గురు మాట్లాడినట్టున్నారు. మళ్ళీ సైలెన్స్ పోయిందని నేను చూస్తున్నాను. ఓ ఎస్ సార్, రామకృష్ణనా? సార్ నమస్తే సార్. నమస్తే సార్ బాగున్నారు సార్? బాగున్నా సార్. బాగున్నారు మీరు? బాగున్నారు సార్. సార్ ఇప్పుడు మన వ్యాలెట్ స్టేకింగ్ లో ఉండే 500 600 ఒక్కసారిగా చేసుకోవచ్చా? 100 చేయాలి సార్? అది సార్ మీరు చూస్తే తెలుస్తుంది కదా. అక్కడ మీరు 500 చూడండి, అవుతుందా? ఆ, ఆ, ఒకసారి చూడాల్సింది కదా సార్, చూస్తే అవును తెలిసిపోతుంది సార్. ఓకే ఓకే సార్. నాకు. ఓకే సార్. నేనైతే థ్యాంక్ చూడలేదు, అందుకని నేను అంటున్నా. చూస్తే తెలుస్తుంది సార్, చూడండి ఒకసారి. ఓకే సార్. బిఎన్ బిల్ లేవు సార్, చూస్తాను రేపు మార్నింగ్ వేసి. ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకే సార్. అది 3 వ్యాలెట్లు ఉన్నాయి సార్. 3 చేసుకున్నారంటే 500 చేసుకున్నాము ఒక్కసారిగా. 2000 బిఎన్ బిల్ వేసుకొని చేసుకుందాం అనుకుంటున్నాను సార్. నో ప్రాబ్లం సార్. ఓకే సార్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఎవరో సారు మరి పీవీసీ మెటా అని రాసుకున్నారు. ఆయన చేశాను ఇంతకుముందు. ఓకే, ఇక్కడ అశ్వథ నారాయణ సార్ వచ్చారా? వెల్కమ్ సార్. నమస్తే సార్, రాజేష్ సార్. నమస్తే సార్. నమస్తే, బాగున్నా సార్. పివిసి కుటుంబ సభ్యులందరికీ నేను అక్షయ తృతీయ శుభాకాంక్షలు సార్. ఓ విష్ ద సేమ్ సార్. టుడే అక్షయ తృతీయ. అంతా కోట్యాధీశులు కానీ సార్. ఎస్ సార్, ఓకే ఎస్ సార్. సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఇంకా సార్ వెల్కమ్ సార్. కొద్దిగా ఇంకొక నాకు 10 నిమిషాలు అయితే మరి ఫ్రీ అవ్వాలి అంటే. సార్ ఏంటి సార్, జలుబు వెల్కమ్ సార్. చేసినట్టు సార్, జలుబు చేసినట్టు సార్. అవును సార్, అవును సార్. ఎందుకంటే ఇక్కడ వాయిస్ మొన్నటి దాకా అవును సార్. ఏంటంటే ఈ డస్ట్ ఇక్కడ ఎట్లుంటదంటే డస్ట్ స్టోర్ ఉంటుంది అనమాట. బాగా దారుణంగా దుమ్ములు వేస్తున్నది ఈ మధ్య. ఓకే సార్, అదే వాయిస్ అర్థమైపోతుంది సార్, జలుబు చేసినట్టుగా. అవునవును, మేము జంగల్లో లేము, మళ్ళా సిటీలోనే ఉన్నాం. కానీ అది ఏంటంటే నువ్వు ఎక్కడ నుండి ఏమనేయు అంత గాలి అంటే బీభత్సంగా వస్తుంది అనమాట ఈ టైంలలో. అయితే దానివల్ల కొంచెం ఇదవుతుంది అనమాట. అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అవును సార్, వాయిస్ అది ఒక రకంగా ఉంది సార్, అందుకే. అవునవును, అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
సో వెల్కమ్ వెల్కమ్ సార్. ఇక చాలా టైం అవుతుంది, అంత సైలెన్స్ ఉంది కదా. సో మరి ఇక నీకు కొంచెం దగ్గు వస్తుందని చెప్పి ఇది జలుబు అయింది, అందుకని కొంచెం ఆగి ఉంటాను నేను. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ కొద్దిగా వర్క్ ఉండి బయటికి వెళ్ళాను. సారీ సార్. ఓకే వచ్చారు కదా. అదే మరి ఇందాక మీరు మాట్లాడగా విన్నాను నేను, మళ్ళీ సైలెన్స్ అయిందని చూస్తున్నాను అవును అనమాట. సార్, అవును సార్, కొద్దిగా బయట ఎమర్జెన్సీ అయింది, వెళ్ళాను. వచ్చారా? మాట్లాడండి సార్, మళ్ళీ మాట్లాడుతాను. ఓకే సార్. ఓకే 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 సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. అందరు కూడా మరి ఈ పిన్ జనరేట్ చేసుకున్నారు సార్? అందరూ చెక్ చేసుకోండి ఆల్రెడీ, ఎందుకంటే కొంతమంది లేట్గా చేసుకున్న వాళ్ళకి ఇంకా యాక్టివ్లోనే ఉంది. యాక్టివ్లో ఉన్న పర్సన్స్ అయితే మళ్ళీ రీజనరేట్ చేసుకోక్కర్లేదు. ఒకవేళ జనరేట్ చేసుకోమని వచ్చిన వాళ్ళ మాత్రం కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఓకే సార్. సార్ ఇంకా ఎవరైనా స్టేకింగ్ కానీ, ఫార్మింగ్ కానీ, ఎర్లీ బర్డ్ కానీ ఏమైనా ఎలిజిబుల్ అవ్వాలన్నా, ఒకవేళ డి ఆప్షన్ వస్తున్నా, ఒకవేళ సేఫ్ వాళ్ళలో మీకు ఎలా చేసుకోవాలన్నా తెలియకపోయినా రండి సార్, వచ్చి క్లియర్ చేసుకోండి, డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. సార్ వెంకటేష్ సార్. చెప్పండి సార్. అశ్వత్ నారాయణ సార్, వెల్కమ్ వెల్కమ్. నమస్తే సార్. నమస్తే సార్. ఇది పిన్ జనరేట్ చేస్తకపోతే అది ఎన్నట్లు కొట్టి నాకు అయితా ఉండలేదు సార్. అవట్లేదు సార్, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా? ఓకే సార్. స్క్రీన్ ఓకే షేర్ సార్. చేయండి, చేద్దాం. ఓకేనా? ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది సార్. సార్ ఓకే సార్, చూడండి సార్, చేస్తాను. మరి అందరు లైవ్ లో చూడండి. ఒకవేళ పిన్ జనరేషన్ చెయ్యాలి ఎలా అని అనుకుంటే కనుక అని తెలియదు, మీరు ఏం చేస్తారంటే సార్, ఓకే. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐవో ఓపెన్ చేయాలి. ఓకే సార్, టోకెన్ స్టాకింగ్ డాట్ ఐవో కింద ఉంది చూడుతున్నా. సైట్ లో వస్తుంది. ఓకే సార్, కనెక్ట్ ఇట్లా చేయండి. వస్తే రౌండ్ మీకు లేస్తూనే మైబీ ఉంటుంది. ఓకే కనెక్ట్ చేయండి. అంటే మీకు మైబీ డి ఆప్షన్ వస్తుందేమో, కనెక్ట్ చేయండి ఒకసారి. కింద కనెక్ట్. ఏ ఓకే పైన రాదు సార్. ఓకే సార్. అంటే మీరు ఏం చేయాలంటే సార్, ఇది మీరు సేఫ్ పాల్ ఇన్స్టాల్ చేసుకొని సేఫ్ పాల్ లో చేసుకోవాల్సిందే. ఓకేనా? డి ఆప్షన్ వస్తుంది. మీకు సేఫ్ పాల్ ఉందా సార్ మీకు? లేదు సార్, చేసుకోలే. ఓకే, సేఫ్ పాల్ మరి మీకు చేసుకోవడం తెలిస్తే ఓకే, మీరు చేసుకోండి, లైవ్ లో చేయొద్దు. ఓకేనా? ఓకే. ఓకే. ఓకే సార్. ఒకవేళ లేదంటే కనుక మీ అప్లైన్ కానీ లేకపోతే పర్సనల్ గా ఎవరైనా తెలిసిన వాళ్ళని కానీ కన్సల్ట్ అయ్యి ఎలా చేయాలి ఏంటి అన్నది చూపిస్తారు, ఓకే సార్. అప్పుడు మీరు చేయొచ్చు. ఓకే సార్. ఓకే సార్. అంటే డి ఆప్షన్ వస్తుందండి, ఇంకేం ప్రాబ్లం ఏం కాదు. ఓకే సార్. ఓకే సార్. గుడ్ ఉన్నా మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్, బాలరాజ్ సార్. ఏ పిన్ సార్ మీరు జనరేషన్ స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్, సత్యనారాయణ సార్. ఓకే. ఓకే స్క్రీన్ సార్. షేర్ ఆఫ్ ఓకే చేయండి. సార్. చెప్పండి సార్, బాలరాజ్ సార్. సార్ ఇది పిన్ జనరేషన్ చేసినాక మనము సేఫ్ అలా చేసినాక టెస్ట్ వాలెట్ లో కూడా డియాప్స్ వస్తుంది కదా సార్, అది క్లియర్ అవుతుంది సార్, డియాప్స్ వస్తలేదు. స్టేకింగ్ స్టేటస్ కూడా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతుంది సార్. సూపర్ సార్. అంటే అక్కడ మనం పిన్ జనరేట్ చేసుకున్నాక ఇక్కడైతే ఓపెన్ అవుతుంది. స్టేకింగ్ కూడా ఓపెన్ అవుతుంది సార్. సూపర్ సార్. ఇది ఒక కొత్త అప్డేట్ అయితే, అంటే మనం పిన్ జనరేషన్ కొత్తగా ఇప్పుడు ఇంత సేఫ్ పాల్ లో చేసుకొని మనం అక్కడ మామూలుగా ట్రస్ట్ వ్యాలెట్ లో మనం ఓపెన్ చేసుకుంటుంటే ఓపెన్ అవుతుంది. డియాప్స్ కూడా ఓపెన్ అవుతుంది సార్. సూపర్ సార్. అయితే చెక్ చేయాలి అయితే.
ఓకే సార్. సార్ ఇది అలా అయితే నో ప్రాబ్లం సార్, ఎందుకంటే అందరం పిన్ జనరేషన్ అనేది అక్కడ చేసుకుని తర్వాత ట్రస్ట్ వాలెట్ లో యాజ్ యూజువల్ గా యూజ్ చేసుకోవచ్చు ఇంకా అలాంటప్పుడు అయితే. చేసుకోవచ్చు. చేశాను సార్, నిన్న చేశాను, ఓపెన్ సూపర్ అవుతుంది. సార్. మరి అంతకుముందు ఓపెన్ అయ్యేది కాదు, ఇప్పుడు మీకు పిన్ ఓపెన్ జనరేట్ అవుతుంది, చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఎస్ సార్. ఓపెన్ అవుతుంది. సూపర్ అయితే ఇదొక క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సార్ మరి చెప్పినందుకు బాలరాజ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నాగేష్ సార్, వెల్కమ్ సార్. నాగేష్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. నా పిన్ జనరేట్ చేయాలి. ఓకే సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ చేయండి సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది, వెళ్ళండి. ఒక సూపర్ సార్. సేఫ్ ఫాల్ ఉంది మీకు ఆల్రెడీ ఇందులో అయితే ఈజీ. స్టేకింగ్ డాటా ఇవ్వండి సార్, టోకెన్ స్టేకింగ్ డాటా. ఓకే, బిఎన్బి కదా. ఓకే సార్, పిన్ ఇవ్వండి. ఓకే సార్, మీరు చూడండి ఇక్కడ క్రియేట్ న్యూ పిన్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. అవునండి సార్. బిఎన్బి ఉన్నాయి కదా. ఓకే, ప్రొసీడ్ టు క్రియేట్ లాగిన్ పిన్. ఓకే సార్, గ్యాస్ ఫీజ్ లేదు సార్, లేదా? తక్కువ ఉంది సార్. బిఎన్బి ఎంత ఉండాలండి? 1.15 దాకా ఉండదు సార్, ఒక $1.5 వర్త్ అనేది ఉండాలి సార్. మరి చేసుకోవచ్చు కదా, రేపు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్, నో ప్రాబ్లం. బిఎన్బి ఛార్జ్ అనేది లేనప్పుడు అది ఇంటికి కొట్టేసి మీరు బిఎన్బి అని తీసుకున్నాక మీరు ఆటోమేటిక్గా మీరు చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పైన ఇంటూ కొట్టండి, నో ప్రాబ్లం, బ్యాక్ వచ్చేస్తారు. హోమ్ లోకి రండి, మీ దగ్గర ఎంత ఉందో బిఎన్బి చూద్దాం. ఓకే 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 సార్. హోమ్ టచ్ చేయండి సార్, కింద హోమ్ అని ఉంది కదా, అది వ్యాలెట్ అని ఉంది కదా, దాని టచ్ చేయండి. కింద వ్యాలెట్ అని ఒకటి ఉంది కదా చూసారా, ఫస్ట్ ఆప్షన్, దాని టచ్ చేస్తా మీకు షో అవుతుంది అక్కడ. ఓకే సార్, మీ దగ్గర ఎంత ఉందంటే $13 వర్త్ డాలర్స్ ఉన్నాయి సార్. ఓకేనా? బిఎన్బి మాత్రం 0.35 ఉంది సార్. ఓకే, మీరు ఒకవేళ కావాలనుకుంటే కనుక డాలర్స్ అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక మీరు తర్వాత తీసుకుంటారంటే తీసుకోండి. ఓకే, అంటే మీరు ఎన్ని వ్యాలెట్లు ఉన్నాయి, అన్ని వ్యాలెట్లు కూడా పిన్ జనరేట్ చేసుకోవాలి కాబట్టి చూసుకోండి, ఎన్ని వ్యాలెట్లు ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి మీరు బిఎన్బి అనేది తీసుకోండి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. అయితే సార్ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ అవ్వట్లేదు సార్, మనకి పిన్ జనరేషన్ అయినా అవ్వట్లేదు. అంటే పిన్ జనరేషన్ అయినా డిఎఫ్స్ అని వస్తుందా? డిఎఫ్స్ అని వస్తుంది సార్, నేను ఆల్రెడీ నేను చేశానండి. ఓకే ఓకే సార్, అయితే మరి అక్కడ చేసి వస్తే మరి అయిందన్నారు మరి బాలరాజ్ సార్, చూద్దాం సార్. ఓకే, నో ప్రాబ్లం. అంటే
సార్ది అంతకుముందు ఆల్రెడీ యాక్టివ్ లోనే ఉన్నట్టుంది. అక్కడ డిఎఫ్ సెంటర్ వచ్చిండదు నాకు తెలిసి అయితే. అదే అక్కడ మీరు జనరేట్ చేసి అక్కడ చేయడం వలన డిఎఫ్స్ అన్ని రావట్లేదేమో సార్ది మైబీ అనుకుంటున్నాను నేనైతే అలా అయితే. నేను సేపాల్లో సార్ చేసి నేను చేశాను సార్, ఆల్రెడీ వర్క్ చేసే దాంట్లో. బట్ ఇప్పుడు చూస్తే రావట్లే మనకి. ఓకే ఓకే యాక్చువల్ గా సార్ కొత్త క్రెడిట్ గా చేసిన ఒక 10 నెల రోజులు అయినా 2 నెలలు అయిన దానికి కూడా పిన్ జనరేషన్ అడుగుతుంది మళ్ళా. అవును సార్ అవును సార్ అవును. అంటే ఇంకా సార్ అంటే ఇప్పుడు లేటెస్ట్ గా అయినా సరే అడుగుతుంది ఇప్పుడు. అడుగుతుంది సార్, అడుగుతుంది. ఉమ్. అంటే పాతది కొత్తనే లేదు సార్, ఒక 10 రోజులు 20 రోజులు అయినా కానీ అది ఆటోమేటిక్ మళ్ళీ. ఓకే ఓకే అంటే అన్నిట్లకి కూడా ఇప్పుడు పిన్ జనరేషన్ అనేది పెట్టేస్తున్నారు. అదే సార్. సరే సార్ ఇదొకటి కూడా మరి క్లారిటీ వచ్చింది మరి. అంటే మొన్నటి వరకు ఏంటంటే సార్ అన్ని వ్యాలెట్లకు ఒకటేసారి రాలేదు కాబట్టి మామూలుగా అవునండి. ఒకటేసారి రాలేదు కాబట్టి అదంతా. 2 days 3 days కింద అయితే అవి ఓపెన్ అయినాయి సార్, కొత్తవి ఓపెన్ అయినాయి. మన ఓల్డ్ అవ్వలేదు, ఓల్డ్ అవ్వకపోతే ఓల్డ్ చేసాం సార్. ఈలోగా ఈ కూడా అయిపోయి మళ్ళీ ఈ రోజు. కొత్తవి కూడా అయినాయి. సరే సార్ సార్ థ్యాంక్ యూ సార్ యుగంధర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అప్డేట్ అనేది అంటే ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. అంటే కొత్తగా ఇప్పుడు ఇంతకు ముందు అంటే అదే సార్ అయింది అన్నారు కదా, నేను చూసాను సార్ ఇప్పుడు. అవునవును ఇప్పుడు చెక్ చేశారు మీరు. ఓకే ఓకే సార్. సార్ నాదైతే అయింది, మరి పాతదే సార్ ఇది మెయిన్ వ్యాలెట్ ఇది. ఓకే సార్. అంటే సార్ ఒక డౌట్ సార్ బాలరాజ్ సార్, అంతకుముందు మీరు పిన్ జనరేట్ చేయడానికి ముందు మీరు యాక్టివ్ లైన్ మామూలుగా ఓపెన్ అయ్యేది కదా, డిఎఫ్స్ అనేది వచ్చేది కాదు కదా? డిఆర్పి వచ్చింది సార్ నాకు కూడా. మీకు స్టార్టింగ్ లో వచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే అది సాల్వ్ అయింది ప్రాబ్లం, అంతేనా? సాల్వ్ అయిపోయింది సార్. ఓకే సార్ ఓకే. అదే సార్ చేయమంటే చేస్తాను సార్, స్క్రీన్ చేయమంటే చేస్తాను. నో ప్రాబ్లం సార్. మీరు చెప్పారు కదా కరెక్ట్ గానే ఉంటుంది. ఎందుకంటే అది కాదు సార్, అన్ని కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా కొన్ని మొబైల్స్ కూడా. సార్ వెంకటేష్ గారు, నాకు కూడా ఇప్పుడు చాలా అకౌంట్లు ఉంటే మధ్య 10 అకౌంట్లు 15 అకౌంట్ల తర్వాత ఒక అకౌంట్ అట్లా ఓపెన్ అయిందండి నాది. అన్ని కూడా డాబ్స్ కింద పోయినాయి, మొత్తం సేపాల నుంచి చేసేసానండి మళ్ళీ. ఓకే ఓకే అంటే క్లియర్ అయినాయి. అన్ని పిన్నులు పెట్టాల్సిన అన్ని పిన్నులు పెట్టుకుంటూ వచ్చిన దగ్గర 60 వ్యాలెట్లు చేసే ఇప్పటికి. ఓకే అన్ని పిన్ జనరేట్ చేస్తున్నాం మళ్ళీ. ఓకే సార్ ఓకే. అది ఎప్పుడైనా మళ్ళీ గ్యారెంటీగా పేసి పెట్టేదిలే అని వాటికి కూడా మళ్ళీ సేఫ్ హాల్లోకి తీసేసుకున్నాండి అన్నిటిని. ఓకే అంటే ఇందులోనే ఈ ట్రస్ట్ వ్యాలెట్ లో మొత్తం దగ్గర 240 వ్యాలెట్. ట్రస్ట్ వ్యాలెట్ లో సేఫ్ హాల్ కూడా మీరు మెయింటైన్ చేస్తున్నందుకు చెప్పాలి సార్. అవన్నీ కూడా కంటిన్యూ మీరు చూస్తూ మెయింటైన్ చేస్తున్నందుకు చెప్పాలంటున్నా. 225 అంటే మామూలు మాటలే కాదు. టైం చాలతలేదు సార్, ఒక్కొక్కటి చేయాలంటే ఈ విత్డ్రాలు పెట్టుకొని. ఇప్పుడు మీటింగ్ లో వింటానే ఉంటా, కొన్ని విత్డ్రాలు పెడతా ఉంటా, కొన్ని పోగు చేస్తా ఉన్నాను, వాటినే బిఎన్బిలు తీసి ఇటు వాడుతా ఉన్నాను. సూపర్ సూపర్. మరి ఈ 100 తీసుకెళ్లి దేంట్లో లేవో దాంట్లో వేస్తా ఉండ, ఒక 100 USDTలు. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. బాగున్నాను సార్. సార్ అయితే కొద్దిగా పర్లేదంట సార్. బాగున్నారు సార్. స్టాఫ్ అంతా సార్ దగ్గర ఉన్నారంటారు. అయితే షాప్ ఓపెన్ చేయాలి సార్ మీరు. షాప్ ఒకటి ఓపెన్ చేయాలి మీరు. చేద్దాం. ఇప్పుడు ఇక దగ్గర 5,000 టోకెన్లు పోగు చేసి మీటింగ్ ఓ పక్క మమ్మల్ని అందరినీ పిలిచి షాప్ ఓపెన్ చేయాలి మీరు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. వ్యవహారం తాడో పీడో తేల్చాలని డిసైడ్ అయ్యాలండి నేను కూడా. మళ్ళీ లైన్ లోకి వచ్చింది, కొంచెం విత్డ్రాలు కాస్త పెంచితే ఫస్ట్ వీక్ పెంచే ఛాన్సెస్ ఉన్నాయని తెలిసింది.
సార్ అందరూ హ్యాపీగా సార్, అలా అయితే కనుక హ్యాపీయే కదా. ఇప్పుడు నమస్తే సార్, ఈ సిస్టమ్ మీద కొంచెం అసలే కొంచెం అందరికి కూడా కొంచెం గురుగా ఉన్నారు. ఈ తోగి మళ్ళీ ఈ పిన్ జనరేషన్ సమస్య వచ్చేలాగా కొత్త పాత జనాలుగా మళ్ళీ కొంచెం బ్యాడ్ అవుతుంది సిస్టమ్. అది కొంచెం ఇబ్బందే కదా, 10,000 ఎట్లా ఉండే వాళ్ళకి $10 అట్లా. సార్ ఇది మీకు ఎప్పుడైనా కదా, మనకి ప్రతిసారి ఉంటానే ఉంది కదా సార్. ఇది 1 year సార్ అది ఉంది మనకి ఎవరి ఇయర్ మనం చేస్తున్నాం జనరేషన్ సార్. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు చేసుకున్న వాళ్ళు వర్క్ చేసుకుంటారు సార్, చేసుకున్న వాళ్ళు అట్లాగే ఉంటారు, అంతే కదా. వ్యాలెట్ వదులుకోలేరుగా. ఇప్పుడు రేపొద్దు నేను చేస్తారు చెప్పండి సార్. ఇప్పుడు ఇది కొద్దిగా పెరిగింది అనుకో సార్, అయ్యో అని చెప్పేసి మళ్ళీ దాంట్లో మేము పడతారు సార్. నాది పిన్ రావట్లేదు, ఇది అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ అది అన్ని మామూలే సార్. ముందు అసలు $100 వెళ్తే ఎక్కడెక్కడ వాళ్ళందరూ మళ్ళీ పీవీసీ మెటల్లోకి వచ్చేస్తారు. 100 అయ్యే లెక్క అయితే సార్, మనం మళ్ళీ కాలు రాగరేసుకుని తిరగటమే మళ్ళీ జనాలందరూ. అసలు మామూలుగా అందరూ కూడా సెట్ అయిపోతారు సార్. ముందు 4 నుంచి పడ్డ బాధలు అంటారు చూసారా, అన్ని పోతాయి సార్. 9 మాసాలు మోసి బిడ్డను కంటే ఆ తల్లి అంత ఆనందంగా ఫీల్ అవుతూ సార్. ఏం లేదు సార్, $100 వెళ్తే మాత్రం మన కమ్యూనిటీ మొత్తం మీరు అన్నట్టుగా కాలరాగా రాసుకొని తిరగచ్చు గర్వంగా. అది పేషెన్స్ సార్. మనము కొంచెం వెయిట్ చేస్తూ ఉంటే అదే దాని పైన చేస్తానే ఉంటారు సార్. సిస్టమ్ కూడా ఏంటంటే కొంచెం చెప్పిన మాటకి కొంచెం లేట్ అయిపోతుంది బాగా. మొన్న ఏం చెప్పారు మనకి, విత్రాలు నేను ఆపుతున్నాను, కాయిన్ రేట్ పెరగడానికి అన్ని ఎక్స్చేంజ్ లో డీసెంట్రలైజ్ పేరెంట్ ఎక్స్చేంజ్ లోకి వెళ్తున్నాను అది ఇదని మన ముందు నోటీస్ లో ఇచ్చింది, అన్న ముందు అప్డేట్ లో సార్. అది వస్తున్నాయి సార్, మళ్ళీ ఆ దిశగా నడిచినట్టు ఏం కనపడలేదు. ఎందుకంటే 500 కాయిన్స్ ఇచ్చాను కదా, 500 పీవీసీ మెటల్. ఇప్పుడు రేటు పెరిగి కానీ ఉండే లెక్క సార్. విత్డ్రాల్ మొదలు పెడితే మళ్ళా పడిపోయింది సార్. అది సిస్టమ్ ఏదో మొత్తానికి ఏదో పని వాళ్ళ పని చేస్తారు. అంటే సిస్టాన్ని వచ్చిన తర్వాత మళ్ళీ అబాస్ పాల్చి అవ్వకూడదనే కదా సార్ వాళ్ళు. మేనేజ్మెంట్ ఒక సరైన దిశగా వెళ్తుంటే మనకి హ్యాపీయే సార్. మేనేజ్మెంట్ మరి గందరగోళానికి గురి అయితే మాత్రం మనం ఇబ్బందుల్లో పడతాం. అవును. ఆ మేనేజ్మెంట్ ఎట్లా వాళ్ళ పక్కా ప్రణాళికతో ఈ సిస్టాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తే మనందరం ధన్యులమే సార్. మనం అందరూ హ్యాపీగా ఉంటాం సార్. నేను అనేది అది జస్ట్ సార్ $1 $2 అయినా చాలు సార్. ఫస్ట్ లో అయితే మన వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే 5 లక్షలు 10 లక్షలు అవ్వాలనుకున్నారు. ఆ కోరిక ఎవరు లేదు. ఇప్పుడు ఏదైనా ఒక $1000 అయినా చాలు అనుకుంటున్నారు ఇప్పుడున్న ప్రదేశంలో. ఇప్పుడు పీవీసీ మెటాలు పుష్కలంగా ఉన్నాయి సార్. రూపాయికి వచ్చేళ్ళకి అందరం స్టోర్ చేసి పెట్టుకున్నాం. అవును. కనీసం ఒక అడుగు $100 వెళ్ళినా గానీ మన వాళ్ళందరూ కూడా దాదాపు ఒక కోటీశ్వర్లు అయిపోయినట్టే వాస్తవంగా. అంతే సార్, అంతే. 1 కోటి వస్తే చాలు, ముందు ఆ కోటి 100 కోట్లకి అదే మళ్ళీ చేసుకుంటా వెళ్ళొచ్చు. చూద్దాం కమ్యూనిటీ అనేవాళ్ళు అంటానే ఉన్నారు సార్, వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. చూద్దాం సార్. ఒకసారి మన ఈ రాజేష్ గారి దీంట్లో కొంతమంది మెసేజ్లు పెడతా ఉన్నారు నెగిటివ్ గా, వాళ్ళ ఓర్పు తక్కువగా ఉండి అట్లా పెడతాం సార్. ఇప్పుడు మనము ఎంత పేషెన్స్ తో ఉంటే అంత మంచిది సార్. ఇప్పుడు ఏంటని చెప్పిన సార్, మన ఆలోచన అనేది మనిషి యొక్క నైజం ఎలాగని చెప్పండి సార్. ఏదైనా మనకు అనుకూలంగా మాట్లాడుకుంటాం. ప్రతిదీ ఈ విషయమైనా కాదు, ఏ విషయమైనా సరే. ఇప్పుడు ఏంటో చెప్పిన కొద్దిగా ఇదిగా ఉందని చెప్పేసి నాకు ఇట్ట అవ్వలేదు ఇట్ట అవ్వలేదు అని అనుకుంటారు. అదే $10 కాపాడంగానే ఏమంటారు, అమ్మో పీవీసీ మాట నాకు దారి చూపిందని చెప్పి వాళ్ళు నోటితో మళ్ళీ అంటారు మళ్ళా. ఓకే సార్, ఓకే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. యుగంధర్ సార్, మీరు అన్నది కరెక్టే సార్. ఎంత నెగిటివ్ గా అయిన పర్సన్స్ అయినా సరే ఒక్క అప్డేట్ తో పాజిటివ్ చేస్తుంది మన సిస్టమ్. ఆల్రెడీ చాలా సార్లు చూస్తూనే ఉన్నాం మనం. అవును సార్. మనందరం కూడా ఎంత నెగిటివ్ లోకి వెళ్ళినాం కదా, ఏదైనా మంచి అప్డేట్ వచ్చేటప్పటికి మనమే పాజిటివ్ అయిపోతాం. అది ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం సార్. కొద్దిగా పేషెన్సీగా ఉంటే అది క్లియర్ అవుతుంది మనకి. అంతే సార్, అంతే. కొంచెం సార్ వాళ్ళు ఏదైనా కానీ ఒక అవగాహన లేకోకుండా ఇదేం చేయట్లేదు సార్. ఇప్పుడు మిగతా వేరే ఉన్నాయి, ఇది వేరుగా ఉంది, డిఫరెంట్ గా.
మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంపడే రేట్ పెంచిన తర్వాత ఈ మొత్తం అంతా విత్డ్రాల్ చేసేసి పక్క లాగైతే మళ్ళా కింద పడిపోయి మళ్ళీ పైకి లేకాలంటే ఇబ్బంది అని. అంతే కదా సార్, వాళ్ళ ఆలోచన కూడా అంతే కదా సార్. ఇప్పుడు అది సార్ రామాంజనేయ సార్, వెల్కమ్ సార్, చాలా రోజుల తర్వాత. సార్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చాలా రోజుల తర్వాత. వెల్కమ్ సార్. అంటే మీటింగ్ వస్తున్నా గానీ సైలెంట్ గా వింటున్నా సార్, ఓపిక్ గా. అవునవునవును సార్, అవునవునవును. అంటే ఏంటి లాస్ట్ 2 days నుంచి లోపలికి వెళ్ళడానికి డి యాప్ అని చెప్తుంది సార్. ఏమన్నా ప్రాబ్లమా? వెబ్సైట్ అప్డేటా? అది ప్రాబ్లం ఏం లేదు సార్. అంటే మీరు ట్రస్ట్ వ్యాలెట్ లో చేస్తున్నారా సార్, ఎందులో చేస్తున్నారు? ట్రస్ట్ వ్యాలెట్ సార్. యాక్చువల్గా ఏంటంటే మొబైల్ పోయింది, కొత్త మొబైల్ తీసుకున్నా, ఇన్స్టాల్ చేశాను సార్. అది ప్రాబ్లం సార్, ఏమీ లేదు. ఇప్పుడు ఏమైందండి సార్, మనకి ట్రస్ట్ వ్యాలెట్ ఇంతకు ముందు ఉన్న ట్రస్ట్ వ్యాలెట్ లో మనం ఓల్డ్ వ్యాలెట్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా నో ప్రాబ్లం యాక్టివ్ గా ఓపెన్ అవుతున్నాయి. కొన్ని ఏమైనా ఏంటి, ఇప్పుడు మీరు చూసారా, ఆల్రెడీ మొబైల్ మీరు పోయిందని మళ్ళీ ఇంకో కొత్త మొబైల్లో మీరు చేశారు కాబట్టి అది ఏమవుతుందంటే న్యూ వ్యాలెట్స్ కి డియాప్స్ అని వస్తుంది అనమాట. ఆ డియాప్స్ అని వచ్చినప్పుడు మనకు ఓపెన్ అవ్వట్లే. అది మీరు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే సేఫ్ ఫాల్ అని ఉంది కదా, ఒకటి సేఫ్ ఫాల్ అని, ఒకటి సేమ్ ట్రస్ట్ వ్యాలెట్ టైపే సేఫ్ ఫాల్ ఉంది. ఆ వ్యాలెట్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఇందులో ఉన్న 12 కీవర్డ్స్ అనేది అందులో మీరు అప్డేట్ చేసుకోవాలి. అందులో చేసుకున్నాక సేఫ్ ఫాల్, SAFE ఫాల్, సేఫ్ ఫాల్. ఓకే, ప్లే స్టోర్ లో ఉంది. ప్లే స్టోర్ లో మీరు అది ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు 12 కీవర్డ్స్ అనేవి, ఇందులో కీవర్డ్స్ అనేవి తీసుకెళ్ళి అందులో మీరు అప్డేట్ చేశారంటే సేమ్ వ్యాలెట్ అనేది అక్కడ ఓపెన్ అవుద్ది. దాని తర్వాత మీరు సేమ్ టోకెన్ స్టేకింగ్, టోకెన్ ఫార్మింగ్ అవన్నీ కూడా అక్కడ ఓపెన్ చేయొచ్చు. నో ప్రాబ్లం. సార్ వెంకటేష్ సార్ వెంకటేష్ గారు, అంత ముందు సార్ చెప్పింది వీడియో ఉంది సార్, నేను గ్రూప్ లో షేర్ చేస్తాను, అది చూసుకుని చేసుకోమని చెప్పండి సార్. సూపర్. సార్ ఆల్రెడీ మనకి లైవ్ లో మనకి సేఫ్ ఫాల్ ఎలా చెయ్యాలి, మళ్ళీ 12 కీవర్డ్స్ అనేది ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది మనకి మీటింగ్ లో చెప్పారు. అది వీడియో రికార్డింగ్ ఉందంటే సార్ షేర్ చేస్తారు, అది చూస్తేనే మీరు చేసుకోండి. ఓకేనా? మీకు ఒకవేళ ఏమన్నా తెలియకపోయినా కానీ మీకు ఆల్రెడీ తెలుస్తుంది, అంత మ్యానిపులేట్ ఏం కాదు. తెలియకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకుని మీరు స్క్రీన్ షేర్ చేయండి అప్పుడు. ఓకే, నేను ప్రొసీడ్ అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. షేర్ చేయండి సార్, యుగంధర్ సార్. సార్ ఇంకోటి చరణ్ సారా ఎవరు ఇంకో సారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ వెల్కమ్ సార్, మీకు ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను నేను. గుడ్ మార్నింగ్ సార్, వెంకటేష్ సార్. చంద్రమోహన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. సార్ ఈరోజు సేఫ్ ఫాల్ డౌన్లోడ్ చేసుకుని 2 వ్యాలెట్ క్రియేట్ చేశాను సార్. వావ్, సూపర్ సార్. అంటే న్యూ వ్యాలెట్స్ సార్, లేకపోతే మీ దగ్గర ఉన్న వ్యాలెట్స్ చేస్తారా? నా దగ్గర డిఎఫ్ వస్తుంటే చేశాను సార్. ఓకే, ఓ సార్, సూపర్ సార్. తెలిసింది కదా, క్లారిటీగా తెలిసింది కదా సార్? తెలిసింది సార్. అయితే సెక్యూరిటీ క్యూజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది సార్. దాంతో ఏమొస్తుంది సార్? సెక్యూరిటీ క్యూజ్ అని వస్తుందా? క్యూజ్ స్క్రీన్ షేర్ చేస్తారా? చేస్తాను సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. వెళ్ళండి, మీరు సేఫ్ వాళ్ళకి వెళ్ళండి డైరెక్ట్. సెక్యూరిటీ క్యూజ్ అనేది నో ప్రాబ్లం సార్. అది ఏమి ఓకే, ఓపెన్ చేస్తారు కదా, ఇట్లా వస్తాను సార్. ఈ సెక్యూరిటీ ఇవ్వాలి సార్ మీరు. అంటే 4 ఆప్షన్ ఇస్తున్నారు. అవును సార్, పర్మిషన్స్ ఫస్ట్ వన్ ఇచ్చుకుంటే వెళ్ళండి. అది ఓకే అయితే రైట్ అయితే రైట్ తీసుకుంటుంది, రాంగ్ అయితే రాంగ్ తీసుకుంటుంది. ఓకేనా? ఏ అని ఉంది కదా, ఏ బాక్స్ అనేది ఇచ్చేయండి. ఓకే, సెకండ్ వన్ కూడా ట్రాన్స్ఫర్ స్మాల్ అమౌంట్ ఓకే, ఈ టచ్ చేయండి. చేయండి సార్. చేయండి సార్. మూడో క్వశ్చన్, మూడోది కూడా ఐ కెన్ రిసీవ్ ది ఫండ్ కస్టమర్ సపోర్ట్. ఓకే, థర్డ్ వన్ అవసరం లేదు కదా సార్? సార్ ఇది మన వాళ్ళకి అవసరం లేదు, మన వాళ్ళకు ఇది అవసరం లేదు సార్. అవసరం
పైన సార్ సార్ బ్యాక్ రమ్మన్నారు సార్. బ్యాక్ పైన బ్యాక్ రండి. ఈ ఓకే, సెక్యూరిటీ కింద అది బాక్స్ ఇంటూ లో కొట్టండి. ఇంటూ కొట్టేస్తే అయిపోతుంది అంతే. అదే ఓకే ఇంటూ సార్ కొట్టండి. ఓకే ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్. ఓకే, ఇప్పుడు మీరు ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఇది ఇక్కడ మీకు పిన్ జనరేట్ చేసుకున్నారు సార్? చేశాను సార్. చేశారు కదా, ఓకే ఓకే. ఇప్పుడు మీరు మామూలుగానే ఇంకా ఓపెన్ అవుతుంది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. అది ఓన్లీ ఏం లేదు సార్, అది సెక్యూరిటీకి జనరల్ మీరు ఓపెన్ చేశారు కాబట్టి నాకు అది అర్థం కాలేదు. అది మామూలుగా అది ఇంటూ అనేది ఉంది కదా, అది ఇంటూ అనేది కొడితే సరిపోతుంది, మీకు అవసరం లేదు. ఓకే సరే సార్, థ్యాంక్స్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ ఇంకా ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటారండి? సార్ ఓకే సార్, ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. హలో సార్. సార్ సార్ నమస్తే సార్. సార్ నమస్తే. అదే లాస్ట్ లో సార్ రాత్రి నమస్తే ఒక సార్. డిస్కషన్ జరిగింది కదా సార్. అదే లాస్ట్ లో రాత్రి ఒక 15 మినిట్స్ మనకి ఒక డిస్కషన్ జరిగింది అన్నారు కదా సార్. సార్ నేను లేను సార్, నేను అప్పుడు ఆయన కొద్దిగా పేరు అర్జెంట్ కాల్ వచ్చింది, లక్ష్మణరావు గారు కొద్దిగా ఎవరో. నేను అదే లక్ష్మణ్ సార్. సార్ ఎప్పుడు అదే వచ్చినా దాని కానీ గురించి సార్ అంటే నేను లేట్గా వచ్చాను సార్ ఇవాళ. దాని గురించి డిస్కషన్ జరిగిందా లేదా? ఈ రోజు ఏం డిస్కషన్ ఏం జరగలేదు సార్. ప్రజెంట్ ఏంటే ఏం చేయలే. జరగలేదు ఆ, అదే. ఏం జరగలేదు సార్. రాత్రి నాకు చెప్పండి మాట్లాడడానికి సార్. కుదరలేదు సార్, నేను బిజీలో డిస్కషన్ అయితే విన్నాను కానీ అవునవును సార్, అంటే మాట్లాడలేదు. అయితే మనం యాక్చువల్లీ 3 నెలల ఇది నుంచి డిస్కషన్ జరిగిన తర్వాత చెప్పాము, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ఉమ్, మనం 3 నెలల నుంచి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ఎవరైనా ముందు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాం మనం. ఎస్ సార్ న్యూ పర్సన్స్ కి గత 3 అవకాశం నెలల నుంచి ఇస్తాం. మనం ఇస్తున్నాం కదా. అవును అంటే సార్, అవును ఎవరితో సార్. వరకు లీడర్స్ అందరూ మాట్లాడిన తర్వాత సార్ టైం ఇచ్చారు ఉమ్, కదండి. ఎవరన్నా అత్తమానం నేనే మాట్లాడటం కాదు, అందరికి అవకాశం ఇచ్చేలాగా ఉమ్, అదే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి సెషన్ తీసుకునేలాగా ఇచ్చారు కదండి టైం. అవును సార్, అవును సార్. అది అయిపోయిన తర్వాత మనం ఇలా పెట్టాం గత 3 నెలల తర్వాత ఎవరన్నా ముందు కొత్త వాళ్ళు కానీ లేకపోతే ఎవరన్నా డౌట్స్ ఉంటే వాళ్ళు మాట్లాడమని టైం ఇస్తున్నాం, అడుగుతున్నాం. అవును, మనం అయితే అడుగుతున్నాం రాత్రి కానీ ఎవరు డిస్కషన్ రావట్లేదు. జరిగిందండి. సార్ ఎవరో ఉమ్, అయితే రాత్రి డిస్కషన్ జరిగిందండి. ఉమ్, ఇందులో ఉన్నారు కొంతమంది ఉన్నారు. అది అందులో ఉమ్, సోది అంటున్నారు. మన డిస్కషన్ చేసేదంతా ఉమ్, మనం అదే రాజేష్ సార్ చెప్పేదంతా సోదే అంటున్నారు. అది కొంతమంది లీడర్స్ మాట్లాడారు, నేను అవకాశం లేక మాట్లాడలేను రాత్రి. ఎస్ సార్, ఎస్ సార్. ఉమ్. ఇంకొక ఆయన లక్ష్మణరావు గారేమో ఆయనతో పాటు ఇంకెవరో సోదే ఏదో మాట్లాడుతున్నారు. ఎస్ సార్, ఎస్ సార్. మేమేం 3 నెలల లక్ష్మణ్ నుంచి సార్ గత తో 3 నెలల పాటు నుంచి ఒక చెప్తున్నానే సార్ ఉన్నాం, వస్తారు. ఎవరన్నా మాట్లాడండి మాట్లాడండి. ఎస్ సార్. ఉమ్. మాట్లాడిన అవకాశం ఇస్తున్నాం. తర్వాత లాస్ట్ లో కుదరకపోతే ఇంకెవరు మాట్లాడకపోతే అవకాశం తీసుకుంటున్నారు. అదే ఎవరొకరు లీడర్స్ సార్ తీసుకున్నారు, లేదంటే యాక్చువల్లీ రాజేష్ సార్ ఏంటంటే సార్, తీసుకుంటున్నారు. మన సూర్య సార్ రాత్రి ఆ యాక్చువల్లీ ఏంటంటే డిస్కషన్ ఆ జరిగింది. సారు సార్ అంటే యాక్చువల్లీ ఏంటంటే ఒకసారి ఆ సార్ వచ్చేది ఎప్పుడో ఒకసారి వస్తారు ఒక సార్, రోజు అంతా ఓకేనా. లక్ష్మణ్ సార్ ఒకసారి 2 months కి ఒకసారి, 3 ఆహా. months కి ఒకసారి వస్తారు సార్. 3 months కి వచ్చినప్పుడు ఒకసారి ఒక వచ్చినప్పుడల్లా రోజు టైం వచ్చినప్పుడు ఇవ్వండి. ఏదో ఒకటి వచ్చినప్పుడు ఇలా ఒక రోజు చేస్తారు. అలా కాకుండా ఆయనకి ఏం చేయాలంటే ఆ మాట్లాడినప్పుడు నెక్స్ట్ సెషన్ తీసుకోమని చెప్పాలి. నెక్స్ట్ రోజు ఇచ్చేద్దాం టైము. నెక్స్ట్ డే రమ్మని చెప్పాలండి ఆయన పర్టికులర్ గా. అవును సార్, అవును సార్. సెషన్ తీసుకుని రారు సార్, మళ్ళీ నెక్స్ట్ డే రారు. నిన్న ఆల్రెడీ డౌట్స్ ఉన్నాయో డిస్కషన్ అయింది కదా, ఏంటో ఈ రోజు మనకి రాలేదు చూడండి. లేదు, నిన్న డిస్కషన్ అయింది కదా, ఈ రోజు రాలేదు చూడండి. రాలేదు ఇవాళ. రారు సార్. ఆ సార్ ఒక్కసారి మాట్లాడారంటే మళ్ళీ 2 months, మళ్ళీ 3 months ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడు వస్తారు. అప్పుడు వచ్చి ఇంకా ఆయన ఏం మాట్లాడాలనుకుంటారు అదే మాట్లాడతారు. ఇంక వేరే ఏది ఏం ఉండదు. ఆ సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు అదే, అంతే.
ఎంతమంది ఏం చెప్పినా గానీ ఆ సార్ ఏం చెప్పాలనుకుంటే అదే చెప్తారు అన్నమాట. అప్పుడే ఫస్ట్ టైం కదా సార్, అప్పుడే 5-6 టైమ్స్ అయింది అలాగా. ఓకే ఓకే. ఆల్రెడీ మన లీడర్స్ అందరు కూడా తెలుసు ఆల్రెడీ. అది మరి అంటే మరి అలా జరిగినప్పుడు మరి అలా మాట్లాడినవాళ్ళు కదా గ్రూప్ లో ఆయన్ని మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు కదా. మరి నేనైతే వినలేదు తెలియదు సార్, అంటే నేను లేను సార్, నేను ఆల్రెడీ చూశాను కానీ అన్మ్యూట్ ఆప్షన్ మరి సార్ ఇచ్చినట్టున్నారు, మన రాజ్ సార్ ఇచ్చినట్టున్నారు, అనుకోకుండా ఇచ్చింటారు. అంటే నేను ఆల్రెడీ చూశాను ఆ సార్, అందుకని నేను హ్యాండ్ రైజ్ అనేది ఇవ్వలేదు అనమాట. తర్వాత నేను కొద్దిగా కాల్ వచ్చి నేను లెఫ్ట్ అయినా సార్ ఇంకా ఎవరో అనుకొని ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత ఇంకా అది డిస్కషన్ జరిగిందని చెప్పారు సార్. ఓకే, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. లీడర్స్ అందరూ చక్కగా టైం తీసుకొని వాళ్ళు మాట్లాడుతుంటే సార్ ఇప్పుడు మార్నింగ్ అయినా సరే ఇప్పుడైనా సరే మనందరం కూడా ఇప్పుడు శంకర్ సార్ గాని రాజేష్ సార్ గాని మనందరం కూడా దేని గురించి సార్, ఎవరికైనా ఏదైనా తెలియనప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం గురించే ఈ మీటింగ్స్ అనేది సార్. ఓకేనా, అవి ఎవరికి యూటిలైజ్ అవుతాయంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంది సార్, డిఎఫ్స్ వస్తుంది అంటున్నారు, మళ్ళీ ఏమో మాకు పిన్ జనరేట్ అవ్వట్లేదు అంటున్నారు, లేకపోతే సేఫ్ వాళ్ళు ఎలా చేసుకోవాలో తెలియదు అంటున్నారు. వీళ్ళందరూ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సార్. అలాంటి వాళ్ళకి ఏంటంటే మీటింగ్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. ఇంకా ఇలా మాట్లాడే వాళ్ళకి ఏంటంటే సార్ వాళ్ళకి నో యూజ్ అనమాట. అంటే ఎప్పుడో 3 months ఒకసారి వస్తారు, ఏమొస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకి ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతారు. వాళ్ళదంతా మీరు ఎన్నైనా చెప్పండి, ఎన్నైనా చేయండి, రేటింగ్ ఇంక్రీజ్ ఎందుకు అవ్వట్లేదు, రేట్ ఇంక్రీజ్ అవ్వాలి, మాకు ఇంక్రీజ్ అవ్వాలి అన్న మాట మాట్లాడతారు అన్నాడు, ఇంకేం లేదు. అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ఒకసారి ఆ సార్ ఆల్రెడీ మనకి 2-3 times ఆల్రెడీ చాలా మందితో డిస్కషన్ కూడా చేశారు, మనకి లైవ్ లో కూడా మాట్లాడారు. మీరు స్టేకింగ్ ఫార్మింగ్ అనేది చేసుకోకండి, మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని మీరు ఓన్లీ హోల్డ్ చేసి పెట్టుకోండి, అంటే కొనేసి బయట పెట్టుకోండి అంతే అని చెప్పేసి చాలా సార్లు అన్నారు ఈ మాట. అది సార్, అంటే ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మీరు లాభంతో తీసుకోండి అని కొద్దిగా అలాగా మాట్లాడడం జరిగింది. అలా చాలా అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఉంటుందో కదా సార్, దాని ఆల్రెడీ ఒకసారి కరుణాకర్ సార్ కూడా దీని గురించి సిచ్యువేషన్ దీని గురించి డిస్కస్ చేశారు అన్నమాట. కరుణాకర్ సార్ సార్ మీ ఒపీనియన్ మీది, మా ఒపీనియన్ మాది అని డిస్కషన్ కూడా చేశారు అన్నమాట. ఓకే సార్, నిన్నైతే మరి ఏం జరిగింది అనేది నేను మామూలుగా ఇప్పుడు కూడా మీ మాటలో విన్నాను. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. రాజు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజు సార్. రాత్రి లక్ష్మణ్ సార్ గారు మాట్లాడారు. సరే సార్, అయితే ఆకుల లక్ష్మణ్ సార్ కు మన రాజమల్లి వెంకటేశ్వర సార్ వచ్చి మంచిగానే సార్ మీద చెప్పారు సార్, ఫైర్ అయ్యారని. సరే సార్, లాస్ట్ టైం లేకుండే నేను కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడినాను. అయితే మాట్లాడినందుకు మళ్ళీ అతను మీటింగ్ అయిపోయినాక టెలిగ్రామ్ లో కాల్ చేసిండు సార్. సార్ సార్ది అంతే సార్, మామూలే. నాకు కూడా అలాగే పర్సనల్ గా కాల్ చేసి మాట్లాడారు, కొద్దిగా డిస్కషన్ అనేది ఓవర్ గా చేశారు. నేను ఇంకా సార్ని నేను వదిలేసాను సార్. ఆ సార్ ఏంటంటే సార్ మనం ఏం చెప్పినా మన వర్షన్ అనేది వినరు సార్. ఆ సార్ ఓకే, ఆ సార్ ఏం చెప్పాలనుకుంటాడు అదే చెప్తాడు, మన వర్షన్ అనేది వినరు. మీరు ఎంతైనా మాట్లాడండి, మన వర్షన్ అనేది వినరు. మీరు ఎందుకు అలా చెప్తున్నారు అది అని ఫైర్ అవ్వడం, అవన్నీ చేయడం, అవన్నీ చేస్తూ ఉంటాడు. అందుకని ఆ సార్ని లీవ్ ఇట్ సార్, నో ప్రాబ్లం. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇప్పుడు మనకి టోకెన్ ఫార్మింగ్ లిమిట్ ఎంత సార్? అది 5,000 సార్. 5,000 సార్? 5,000 సార్. 28 నుంచి మనకి క్రెడిట్ అవ్వట్లేదు సార్, రావాల్సినవి అందరికి అలాగే వచ్చిందా? 27 నుంచి కదా సార్, 28 నుంచి. 27 నుంచి చాలా మంది రాలేదు. 27 క్రెడిట్ అయింది, 28 నుంచి రావట్లేదు. 28 నుంచి రావట్లేదు. ఎస్ సార్, 28 నుంచి ఇంకా రాలేదు సార్. అది ఏమన్నా అప్డేట్ జరుగుతుందేమో సార్, చూద్దాం. 1 or 2 days లో ఏమన్నా మరి క్లియర్ అవుతే కనుక మళ్ళీ అన్ని కూడా ఒకటేసారి అప్డేట్ అవ్వచ్చు. ఇంతకు ముందు కూడా మనకు ఒకసారి 5 days ఒకటేసారి అప్డేట్ అయింది, గుర్తుందా? 3-4 days వరకు రాకుండా మళ్ళీ తర్వాత మనకు అప్డేట్ అయినాయి. చూద్దాం సార్, వెయిట్ చేద్దాం. ఒకవేళ క్లియర్ అవుతే కనుక మేబీ రేపు ఎల్లుండి లోపల, క్లియర్ అవ్వకపోతే మరి ఏమన్నా నోటిఫికేషన్ ఏమైనా వస్తుందో చూద్దాం. ఈ ట్రస్ట్ వాలెట్ లో అకౌంట్ క్రియేట్ అవుతుందా సార్?
సార్ ట్రస్ట్ వ్యాలెట్ లో అకౌంట్ క్రియేట్ అంటే పిన్ జనరేట్ అయ్యి అవ్వట్లేదు సార్, మీరు సేఫ్ పాల్లో చేసుకోవచ్చు. అది కాదు సార్, న్యూ వ్యాలెట్ ఒకటి క్రియేట్ చేయడానికి. అవును సార్, న్యూ వ్యాలెట్ మీకు క్రియేట్ అవుతుంది కానీ పిన్ జనరేషన్ అవ్వట్లేదు సార్ అందులో. ఓకే ఓకే అంటే మీకు పిన్ జనరేషన్ అయ్యి మిగతా ప్రాసెస్ చేయాలంటే అందులో అవ్వట్లేదు అనమాట. దాని గురించి మీరు డైరెక్ట్ సేఫ్ పాల్లోనే చేసుకుంటే బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మురళీశం సార్, వెల్కమ్ సార్. మురళీశం నమస్తే సార్. వెల్కమ్ సార్. సార్ వెల్కమ్. నమస్తే సార్. అది పిన్ జనరేట్ చేసుకోమని అడుగుతుంది. ఎస్ సార్. నేను ట్రస్ట్ వాలెట్ లో ఉన్నాను సార్. ఓకే. ఆ ట్రస్ట్ వాలెట్ లో పిన్ ప్రొసీడ్ పిన్ న్యూ పిన్ అని కొడితే కనెక్ట్ వాలెట్ వచ్చి ఆగిపోతుంది సార్. అవును సార్, డి ఆప్షన్ వస్తుంది కదా పైన. అవును సార్, అవును సార్. అవును సార్, అది డి ఆప్షన్ వస్తుంది సార్, అందులో అవ్వట్లేదు. సేఫ్ పాల్లో ఓకే, చేసుకోవాలి మీరు. సేఫ్ వాళ్ళ సార్. ఓకే, సేఫ్ పాల్లో మీరు డేస్ వెయిటింగ్ అంటే వర్క్ జరుగుతుంది. ఒకవేళ 2 days ఆగమంటారేమో అని అనుకుంటున్నాను సార్. అంటే సార్ అలా డి ఆప్షన్ వచ్చేది ఇంకా ఇవి చాలా రోజుల నుంచి ఉంటుంది, ఇంకా క్లియర్ అవ్వలేదు కాబట్టి ఒకవేళ మీకు వర్క్ ఏమైనా ఉంటే కనుక, అంటే పెండింగ్ వర్క్ అయ్యేమైనా ఉంటే కనుక మీరు ఏం చేయాలంటే అందులో చేసుకోండి. లేదు అని అనుకుంటే కనుక చూడండి, 2-3 days చూడండి. ఎందుకంటే 2-3 days లో క్లియర్ అవ్వదని తెలుసు సార్, మళ్ళీ వెయిట్ చేయడం వేస్ట్ అని అందుకని చెప్తున్నాను అనమాట. పేపాల్ సార్ లేకపోతే టోకెన్ పాకెట్ చేసుకొచ్చా సార్? టోకెన్ పాకెట్ తెలుసు సార్, మన శంకర్ సార్కి ఏమైనా ఐడియా ఉందా? శంకర్ సార్, తాడిబంగ శంకర్ సార్. అది ఆపరేటింగ్ ఇలాగే ఉంటుంది సార్, టెస్ట్ వాలెట్ లాగే ఉంటుందా? సేమ్ ఇంతేలా ఇలాగే ఉంటుంది సార్, మీకు సేఫ్ వాల్ కూడా ఈజీగానే ఉంటుంది. బాటా సరే సార్, తీసుకుంటాను సార్. టోకెన్ పాకెట్ లాంటి చేసుకోవచ్చా మంది? చేసుకోవచ్చు, కానీ దానిలో కొంచెం మనకు అర్థం కాదు. సేవ్ పాల్ ఈజీ. ఎస్ సార్, అదే మనకి ట్రస్ట్ వాలెట్ సేఫ్ పాల్ ఈజీగా ఉంది దాని గురించి. ప్రాసెస్ అనేది సేవ్ పాల్ ఈజీగా ఉంటుంది. ఎస్ సార్, ఎస్ సార్. SAFA సార్ సేఫ్ అంటే? సార్ సేఫ్ ఫర్ స్పెల్లింగ్ సార్? SAFA ఓకే, PAL. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ శంకర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, వెల్కమ్ సార్. సార్ రాయ్ సార్, ఇంకా 5 minutes ఉంది. ఏమైనా ఫ్రీ అవుతే కనుక మీరు ఏమైనా ఒక 5 minutes మాట్లాడితే బాగుంటుంది సార్. ఓకే సార్, సార్ ఏమైనా బిజీగా ఉన్నారేమో అయితే. వెల్కమ్ సార్. ఇంకా ఎవరైనా ఏమన్నా మాట్లాడాలనుకున్నా, ఒకవేళ షేర్ చేసుకోవాలనుకున్నా, ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లియర్ చేసుకోవాలన్నా రండి సార్. వెల్కమ్. సుజాత మేడం వచ్చారు. సార్ వెల్కమ్, మాట్లాడండి. బాలరాజ్ సార్. స్క్రీన్ షేర్ చేయండి సార్. అంటే డియాప్స్ అనేది క్లియర్ అయింది అన్నారు, అదేనా? అవును సార్. ఓకే సార్, ఓకే సార్. టోకెన్ స్టేకింగ్ సార్ ఇది. ఓకే సార్, ఇంతకుముందు ఇది మీకు డియాప్స్ అని వచ్చేది కదా? డియాప్స్ నిన్న చేసి నుంచే ఓపెన్ అవుతుంది సార్. నిన్న చేసిన పిన్ జనరేటింగ్. పాస్వర్డ్ ఓకే, మీకు క్లియర్ అయింది, అది ఓపెన్ అవుతుంది మీకు అయితే. క్లియర్ ఎస్ సార్. రివార్డ్ సిస్టమ్ సార్. ఎస్ సార్. టోకెన్ కంప్లీట్ అయింది సార్. అవును సార్, అది చేయాలి సార్. రేపు చేసేస్తా. ఓకే సార్, ఓకే సార్. చూస్ చేసుకోండి, ఓకేనా?
ఒకవేళ ఏమైనా కొత్త వ్యాలెట్స్ ఏమైనా చేయాలనుకున్నా దాని ద్వారా కూడా చేయొచ్చు మీరు. చేస్తున్నాను సార్. ఓకే ఓకే. స్టేకింగ్ రివార్డ్ సార్, స్టేకింగ్ రివార్డ్ మీకు ఆల్రెడీ స్టేకింగ్ రివార్డ్ అయితే వచ్చింది కదా? స్టేక్ రివార్డ్ వచ్చింది సార్. ఓన్లీ మనకి ఫార్మింగ్ రివార్డ్ ఒకటే అవ్వలేదు. ఓకే సార్ వెంకటేష్ సార్, సార్ దిగుందా సార్? మనవరు ఎవరైనా సేవ్ పాల్ అది గురించి సార్ చెప్పింది పెట్టాను సార్. 18/2/2025 సార్, యూట్యూబ్ దాంట్లో ఉంది. మన ఓకే కోవిడ్ సార్. మీటింగ్ దాంట్లోనూ యూట్యూబ్ దీంట్లో పెట్టాను సార్, వాట్సాప్ లో పెట్టాను, చూడమని చెప్పండి. ఓకే షేర్ చేశారు కదా? ఓకే సార్, షేర్ చేశాను సార్ ఆల్రెడీ. ఓకే. ఎక్స్ప్లెయినింగ్ లీడర్స్ 18 to 2025. ఓకే వాస్. అంటే సార్ దాని గురించి వివరంగా చెప్పారు సార్. అవును సార్, ఆ రోజు క్లారిటీ ఇచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాలరాజ్ సార్, థ్యాంక్ యూ. వెంకటేష్ సార్ ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టమనండి సార్. టెలిగ్రామ్ లోనా? అంటే వాట్సాప్ గ్రూప్ లో లేరా సార్ మీరు? లేదు సార్ నా నెంబర్. ఓకే, నేను ఈ పీసీ దాంట్లోనే మీకు చేస్తాను, షేర్ చేస్తాను. అలాగే సార్. ఓకే. కోట వెంకటేష్ గారు, సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చిన్న అనౌన్స్మెంట్ ఉంది. రేపటి నుంచి రిచ్ భారత్ ప్లాట్ఫామ్ పైన 7:30 నుంచి 8:30 వరకు ట్రేడింగ్ కు సంబంధించిన వివరాలు నేర్పించడానికి మనకు రణసార్ సులేఖ మేడం సిద్ధమయ్యారు. ఎవరన్నా నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి నేర్చుకోవచ్చు. ఎలాంటి కండిషన్స్ ఏం లేవు. ఓకేనా సార్? 7:30 నుంచి 8:30 వరకు రిచ్ భారత్ ప్లాట్ఫామ్ పైన. ఓకే సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. 7:30 to 8:30 రేపటి ఒక నోట్బుక్, గ్రీన్ కలర్ పెన్ను, బ్లూ కలర్ పెన్ను, రెడ్ కలర్ పెన్ను 3 కొనుక్కొని ఒక కొత్త నోట్బుక్ కొనుక్కొని కూర్చోవాలి మీటింగ్ లో. ఖచ్చితంగా సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మరి రేపటి నుంచి అంట మరి ఫాలో అవ్వండి. మరి 7:30 to 8:30 వరకు 1 అవర్ కదా సార్ శంకర్ సార్? 1 అవర్ సార్, 1 అవర్ 7:30 to 8:30. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. సేమ్ ప్లాట్ఫామ్ రిచ్ భారత్. రిచ్ భారత్. ఓకే సార్. థ్యాంక్ యూ శంకర్ సార్ గారు, మరి మంచి న్యూస్ చెప్పారు. మరి మన రిచ్ భారత్ లో మన మరొక రమేష్ సార్ గారు, సుజాత మేడం గారు, మరి మీరు అందరు కలిసి ఒక మరి ముందుకు వచ్చినందుకు మరి మన రిచ్ భారత్ టీము పరివారం అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ శంకర్ సార్, గుడ్ న్యూస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ కావచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సార్. లింక్ అనేది వచ్చింది, ఓకేనా? అది యూట్యూబ్లో వచ్చింది. సేఫ్ పాల్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది టెలిగ్రామ్లో కూడా పెట్టాం, చూసుకోండి. అదే సారు మధ్యలో చివర్లో ఉంది సార్, చూడమని చెప్పండి. అది ఇది ఎక్కడుందో యూజ్ చేసుకోమని చెప్పండి. ఓకే సార్, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అంటే కొంతమంది మన వాళ్ళు చేసుకోవడం తెలియట్లేదు అంటారు కదా సార్. సార్ పేరు అయితే లేదు, మామూలు పీస్ మెట్ అని ఉంది. ఓకే, సార్ పేరు అయితే ఓకే సార్. అయితే సార్ ఆల్రెడీ చూసారు, థ్యాంక్ యూ అని పెట్టారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టైం కూడా అయింది మరి. సార్ మరి ఇప్పుడు బిజీగా ఉన్న వలన సార్ మీ పేరు సార్? గోపాల్ సార్. గోపాల్ సార్, ఓకే. అంటే మీ పేరు మరి నేను పీస్ మెట్ అని ఫీడ్ చేసుకున్నాను ఏంటో మరి తెలియదు, అలా వస్తుంది. ఓకే సార్, గోపాల్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
మనకి ఇంకా సార్ కూడా బిజీగా ఉన్నారు కాబట్టి ఓకే సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సార్. జై పీస్ మీట్ అండ్ ఎవరెండ్. ఓకే సార్, గుడ్ నైట్ సార్ అందరికి. గుడ్ నైట్. జై పీవీసీ మీట సార్. జై పీస్ మీట. జై పీవీసీ మీట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జై పీస్ మీట. జై పీస్.